కరీంనగర్లో నోరూరించే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి. క్యాటరింగ్ ప్రత్యేకత విచ్చేయండి. శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, కరీంనగర్. గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను నా వ్యక్తిగత పర్యటన నిమిత్తం 2 వారాల కోసం అమెరికాకు రావడం జరిగింది. నేను వచ్చే ముందు కూడా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవ మున్సిపల్ కార్పొరేటర్స్ కు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా సమాచారం ఇచ్చి 2 వారాల పాటు అందుబాటులో ఉండడం లేదని, ఏదైనా సమస్య ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించగలరని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మెసేజ్ అందరికీ పెట్టడం జరిగింది. నా పర్యటన ఎక్కడ కూడా గోప్యంగా ఉంచలేదు. గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా 2 వారాల పాటు నాకు వ్యక్తిగత పర్యటన చేసుకునే వీలున్నప్పటికీ కూడా మరి ఒక దుర్బుద్ధితోటి, ఒక దురాలోచనతోటి మా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు, మరి అదేవిధంగా వారి హస్బెండ్ నగర పార్టీ అధ్యక్షుడు హరిశంకర్ గారు మరి నా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి అసందర్భమైన ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది. మరి డిప్యూటీ మేయర్ గారు ఛార్జ్ ఇవ్వలేదని చెప్పేసి వారు నా మీద ఆరోపణ చేస్తూ దానికి మరి ఎప్పుడు వాడుకునే విధంగా కులం కార్డు వాడుకునే ప్రయత్నం చేయడం చాలా శోచనీయం. నేను గత 4 సంవత్సరాల 7 నెలల కాలంలో ఏ రోజు కూడా మరి కులాలకు, మతాలకు అతీతంగా పనిచేసినాను. అందరు కార్పొరేటర్లు, అన్ని పార్టీల కార్పొరేటర్లు కలుపుకొని వెళ్ళి మరి నగరం అభివృద్ధి కోసం మరి అందరి సహకారంతో చాలా గొప్పగా కార్యక్రమాలు తీసుకొని అధికారులను సమన్వయం చేసుకొని మరి వారందరి సహకారంతో ఈ రోజు నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధి అనేది కళ్ళ ముందర కనబడతా ఉంది. మరి ఇవన్నీ కూడా తెలిసి ఉన్నట్టుగా ఒకవైపు డిప్యూటీ మేయర్గా, ఒకవైపు పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తూనే, జోడు పదవులు అనుభవిస్తూనే ఇంకా దురాలోచనతోటి, దుర్బుద్ధితోటి మేయర్ ఇన్ఛార్జ్ మేయర్ ఇవ్వలేదని చెప్పి నా మీద చౌకబారు ఆరోపణలు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మరి ఏ విధంగానైతే మరి గతంలో కూడా చాలా మంది పార్టీల వారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కొత్తలో మరి ఇతర ప్రతిపక్ష పార్టీల వారు కూడా నగరంలో జరిగిన అభివృద్ధి పనుల మీద వివిధ సందర్భాల్లో ఆరోపణలు చేసినప్పుడు, అవినీతి జరిగిందని ఆరోపణ చేసినప్పుడు నేనే బహిరంగంగా ఖండించడం జరిగింది. మొన్న జరిగిన మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో కూడా నేను బహిరంగంగా ప్రకటించినాను. ఏ కార్యక్రమంలో అయినా ఎవరు అవినీతికి పాల్పడ్డా తప్పకుండా కూడా అటువంటి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరడం జరిగింది. ఆల్రెడీ నగరపాలక సంస్థలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై కొందరు ఏదైతే కొంతమంది దుర్బుద్ధితోటి మరి విజిలెన్స్ కావచ్చు, ఇతర శాఖలకు ఫిర్యాదు చేసినారు. ఆ ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది. ఎటువంటి ఎంక్వైరీలు అయినా కూడా ఎదుర్కోవడానికి నగరపాలక సంస్థ సిద్ధంగా ఉంది. ఎవరైనా అధికారులు తప్పు చేసినట్టయితే, ఎవరైనా కాంట్రాక్టర్ తప్పు చేసినట్టయితే తప్పకుండా వాడి చర్యలకు ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడేది లేదు. ఎందుకంటే మా బాధ్యత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేవారు కాబట్టి మిగతా పనుల ఎగ్జిక్యూషన్ లో ఎక్కడైనా పొరపాటు జరిగితే దానికి పొరపాటు చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా గతంలో చెప్పడం జరిగింది. ఆ విధంగా ధైర్యంగా ముందుకు పోయే మనస్తత్వం మాది. మరి మీలాగా చౌకబారు ఒక చిన్న 10 రోజుల పదవి కోసం, 10 రోజుల ఇన్ఛార్జ్ పదవి కోసం కులాన్ని అడ్డం పెట్టుకొని మరి ఈ విధంగా చౌకబారు ఆరోపణలు చేయడం వారి విజ్ఞతకే వదిలిపెడతా ఉన్నాను. మరి మీ గతంలో మరి మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా పదవుల వెంబడి పరిగెత్తలేదు. ఏ పదవి మాకు వచ్చినా ఆ పదవిని బాధ్యతగా తీసుకొని ప్రజలు గెలిపించిన వాటికి న్యాయం చేసినాం. మరి ఆ పదవులకు వన్నె తెచ్చే ప్రయత్నం మాత్రమే చేయడం జరిగింది. మేము ఏ ఎన్నిక వచ్చినా కూడా గత 4 సంవత్సరాల 7 నెలల కాలంలో కరీంనగర్ నగరాన్ని వదిలిపెట్టకుండా, ఒక్క రోజు కూడా వదిలిపెట్టకుండా నగరంలో సేవకు అంకితమై ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు మేము. పార్టీ అప్పగించినటువంటి ఎన్నికల కార్యక్రమాలకు తప్పితే మిగతా ఎక్కడ కూడా మేము బయటికి వెళ్ళిన సందర్భం అంటూ లేదు. మరి ఈ విధంగా నగర ప్రజలందరికీ అన్ని విషయాలు తెలుసు కాబట్టి మీరు చేసిన చౌకబారు ఆరోపణలు, మీరు చేసిన దిగజారుడు ఆరోపణలు మరి ఇవన్నీ కూడా నేను పార్టీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. ఎందుకంటే ఒక పార్టీకి బాధ్యత ఉన్నటువంటి నగర అధ్యక్షునిగా ఉంటూ, డిప్యూటీ మేయర్గా ఉంటూ నగరంలో పార్టీ పరువును గంగలు కలిపే ప్రయత్నం చేసినందుకు, పార్టీ పరువును బజారుకి ఇచ్చే ప్రయత్నం చేసిన మీ ఇద్దరిపై కూడా తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాను. పెద్దలు వినోద్ కుమార్ గారు, గంగుల కమలాకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాను. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నమ్మకంగా పనిచేసిన వ్యక్తులు మేము. తెలంగాణ ఉద్యమంలో కూడా మరి దాదాపు 3 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు మేము. ఈ విధంగా ప్రతి పోరాటంలో ఎక్కడ ఉన్నా కూడా న్యాయంగా, ధర్మంగా పనిచేసే వ్యక్తులు కాబట్టి మా మీద చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. తప్పకుండా కూడా పార్టీ ఈ విషయాలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటుందని కూడా ఆశిస్తా ఉన్నాను. ఈ విధంగా వ్యక్తిగత స్వార్థం కోసం మరి కులాన్ని అడ్డం పెట్టుకొని తీసుకొచ్చి ఇటువంటి నాయకుల పట్ల ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. త్వరలో మీ ముందుకు వచ్చి మరి యథావిధిగా ప్రజాసేవలో నిమగ్నం విధానం కూడా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.